నమస్తే, వెల్కమ్ టు కిటీవీ మీడియా. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే సామెత మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అంటున్నారు పలువురు. అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం అంటూ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత జగన్ కొత్తగా తెచ్చిన డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు ఇప్పుడు కలకలం రేపుతుంది. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రజనీ తన ఇల్లు కారుపై దాడి చేయించారని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని డిజిటల్ బుక్ వేదికగా జగన్ కోరారంట. తాము తీసిన గోతులో తామే పడిన చందంగా కార్యకర్తలకు న్యాయం చేస్తామని జగన్ చెప్పిన ఈ యాప్లో సొంత పార్టీ మాజీ మంత్రి రజనీపైనే ఫిర్యాదు రావడం ఇప్పుడు అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, దీనిపై అధికార పక్షంలో కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం వైసీపీ అధినేత జగన్ లాంచ్ చేసిన డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి వైకాపా నేత విడుదల రజనీపై ఫిర్యాదు రావడం ఇప్పుడు చర్చాంశంగా మారింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ బుక్లో రజనీపై ఫిర్యాదు చేశారు. ఫోటోలతో సహా తన సమస్యను ఇందులో వివరించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నవతరం పార్టీ కార్యాలయం ఉందని, అక్కడే తన ఇల్లు కారుపై 2022లో రజనీ దాడి చేయించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఆమెపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ విషయాన్ని సుబ్రహ్మణ్యమే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రిపై ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన టికెట్ను కూడా మీడియాకు విడుదల చేశారు సుబ్రహ్మణ్యం. ఈ ఫిర్యాదుపై స్పందించి తనకు న్యాయం చేస్తే మాజీ సీఎం జగన్ చెప్పినట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం కార్యకర్తల్లో కలుగుతుందని అన్నారు. ఇక సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో పాటుగా తన ఇల్లు, కారు, పార్టీ కార్యాలయంపై జరిపిన దాడికి సంబంధించి ఫోటోలను కూడా జతపరిచారు. అయితే సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేయడానికి కొంత సమయం ముందే ఈ డిజిటల్ బుక్ యాప్ను చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ తన ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీ నేతల శ్రేణులతో కలిసి ఆవిష్కరించడం విశేషం. గత వారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో డిజిటల్ బుక్ యాప్కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ బుక్ కార్యకర్తలకు శ్రీరామ రక్షలా పనిచేస్తుందని జగన్ అన్నారు. ప్రస్తుతం రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్న వారికి డిజిటల్ బుక్ శక్తిని చూపిస్తామన్నారు. రాబోయే రోజుల్లో అది ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందని, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందులో నమోదు చేసుకోవాలని సూచనలు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలతో న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వారు రిటైర్ అయినా ఎక్కడ ఉన్నా వారిని తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని జగన్ అన్నారు. అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగిస్తామని కూడా చెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ యాప్లో సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రిపైనే ఫిర్యాదు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఆరోపణలపై అటు జగన్, ఇటు విడుదల రజనీ ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఏది ఏమైనా సరే, పార్టీ కార్యకర్తల క్షేమం కోసం పెట్టిన ఈ యాప్లో ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన నేతల మీద ఆరోపణలు రావడం ఎలా చూడాలి అంటారు? ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.